ఒక్కసారి శాస్త్ర ప్రకారంగా చెప్పే ఈ సంకల్పాన్ని ప్రమాణంగా తీసుకొని విశ్లేషిస్తే మొదటగా చెప్పేది శ్వేతవరాహ కల్పంలో వైవస్విత మన్వంతరంలో కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నామని చెప్తారు. కలియుగం 4 పాదాలుగా విభజించబడింది. 4 పాదాలు కలిగిన కలియుగం యొక్క వయసు 4,32,000 సంవత్సరాలు. మనం ఇప్పుడు ఉన్నది మొదటి పాదంలో మాత్రమే. అంటే ఇంకా 3 పాదాలు కంప్లీట్ అయిన తర్వాత కానీ ఈ యుగం అంతమవడం అనేది జరగదు. దీనిని బట్టి మీరు యుగాంతం అనేది ఎప్పుడు ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రథమ పాదం యొక్క వయస్సు 1,08,000 సంవత్సరాలు. కలియుగం ప్రారంభమయ్యి ఇప్పటికీ కేవలం 5,124 సంవత్సరాలు మాత్రమే పూర్తయింది. ఇది శాస్త్ర ప్రకారం కృష్ణుడు మరణించిన తేదీ ఆధారంగా లెక్క కట్టిన గణాంకాలు. అంటే కలియుగ ప్రారంభం అనేది సామాన్య శకం పూర్వం 3,101వ సంవత్సరంలో జరిగింది. అందువల్ల ఇప్పుడు ఉన్న సంవత్సరానికి సరిగ్గా 3,101 కలిపితే కలియుగ ప్రారంభమయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలుస్తుంది. ఇకపోతే ఈ వీడియో మొదట్లో